సో ఈరోజు నేను అనుకోకుండా పెద్ద తిరుపతి వచ్చానండి. సో మేమైతే తిరుపతి తెల్లవారుజామున 4:30కి వచ్చామండి. ఇక్కడి నుంచి కాలినడక మీద వెళ్దామని చెప్పేసి ఈ రూట్లో వెళ్తున్నాం అన్నమాట. బట్ ఈ రూట్ ఏంటంటే మనకి 6 గంటలకు ఓపెన్ చేస్తారన్నమాట. సో ఆల్రెడీ ట్రాఫిక్ ఫుల్గా ఉంది అక్కడ. సో వెళ్ళడానికి ట్రై చేసాము. ఒక ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళటానికే మాకు ఒక 1 అవర్ పట్టింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టైం అయిపోయింది అన్నారన్నమాట. సో అందుకోసం వెళ్ళలేకపోయాము, వెనక్కి వచ్చేసాము. వెనక్కి వచ్చేసి మామూలుగా రోడ్ బై రోడ్ వెళ్ళాం అన్నమాట. ఇక్కడ వ్యూ చూశారు కదండి, చాలా బాగుంది. అక్కడ మౌంటైను, ఆ పక్కనే ఒక నామాలతో కట్టిన ఒక గోపురం లాంటిది కట్టారు లాంగ్ షాట్లో. చాలా బాగుంది వ్యూ అయితే. ఇప్పుడు మనం తిరుమల ఎంట్రన్స్ చెక్ పాయింట్ దగ్గర ఉన్నామండి. సో అందరూ క్యూలో ఉన్నారు. సో ఇక్కడంతా చెకింగ్ జరుగుద్ది అన్నమాట పైకి వెళ్ళే ముందు. ఇదేనండి చెక్ పాయింట్. ఇక్కడ అయితే మాత్రం కారులో ఉన్న వాళ్ళందరూ దిగేసేయాలి బయటికి. సో తర్వాత మనం ఈ పక్క నుంచి ఆ పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతే సో కారు మొత్తం చెక్ చేస్తారన్నమాట వాళ్ళు. పూర్తిగా చెక్ చేసినాక అప్పుడు మనం మళ్ళీ సామాన్ తిరిగి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు పైకి వచ్చానండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టారు. ఇక్కడ అందరూ కూడా వచ్చి చూస్తున్నారన్నమాట. ఇదేనండి మేము తీసుకున్న రూమ్ నెంబర్ 403. మేము తీసుకున్న రూమ్ పైనుంచి వ్యూ అండి ఇది. చాలా బాగుంది. సో కిందకి వెళ్దామండి ఇప్పుడు ఒకసారి, బయటికి వెళ్దాం. ఇంత కింద అండి పార్కింగ్ అంతా. సో నేను ఎప్పుడైతే బయటికి వెళ్తాను పొద్దునుంచి చాలా చల్లగా ఉందండి. ఇప్పుడైతే మాత్రం కొంచెం వేడిగా ఉంది. సో ఇది
ఇదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అంటండి. సో ప్రజెంట్ అయితే ఇంకా ప్రోగ్రెస్లో ఉందంట, కంప్లీట్ అవ్వలేదు. ఇది ఎస్యు మ్యూజియం అంటండి, చూసారా? సో ఈ మ్యూజియంలో మేబీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినవన్నీ కూడా ఇందులో పెడతారనుకుంటా. సో కొత్తగా కడుతున్నారు ఇది. సో బాగుంది. అంతా కూడా మనకి ఆ దూరంగా కనిపించేదే టెంపుల్ అండి. సో మనకి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఒక గేటు, అది ఒక ఎగ్జిట్ అండి. సో టెంపుల్లోంచి మనం ఇందులోంచి లోపలికి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే అది స్టాఫ్కి మాత్రమే ఎలవ్ అని చెప్పేసి అక్కడ రాశారన్నమాట. లాంగ్ షాట్లో మనకి ఎస్వి మ్యూజియం కనపడుతుంది సరే, బాగుంది, బాగా కనపడుతుంది. పైన కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాను అన్నమాట. వచ్చి ఇలా లెఫ్ట్ తిరిగి లోపల రూమ్స్లోకి వెళ్తాను. హాయ్ అండి, ఈరోజు నేను అనుకోకుండా పెద్ద తిరుపతి వచ్చానండి. సో యాక్చువల్గా మా బ్రదర్ వాళ్ళు ఒకళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి ఏదో విఐపి బ్రేక్ దర్శనం టికెట్ దొరికిందని చెప్పేసి వెళ్దామని చెప్తే నేను కూడా వాళ్ళతో కూడా వచ్చానన్నమాట. సో రాత్రి యాక్చువల్గా మచిలీపట్నంలో మనం 10:30కి బయలుదేరాము. సో మార్నింగ్ 4:30 కల్లా అక్కడికి వచ్చేసాము. అక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆ యొక్క మాకు యాక్చువల్గా ఒక తెలిసిన ఎమ్మెల్యే గారి ద్వారా మనకు లెటర్ ఇచ్చారన్నమాట. ఆ లెటర్ తీసుకుని మేము వచ్చి దాన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకు రూమ్ అది ప్రొవైడ్ చేశారు. ఈరోజు ఈవినింగ్ అయితే మనకి 8 o'clockకి మనకి రూమ్కి అదే దర్శనంకి సంబంధించిన డీటెయిల్స్ మెసేజ్ రూపంలో వస్తుందని చెప్పారు. ఆ మెసేజ్లో తెలుస్తుంది అన్నమాట మనకి. రేపు మార్నింగ్ దర్శనం, రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు దర్శనం వస్తుంది అనేది ఆ మెసేజ్లో మనకి చెప్తారన్నమాట. అప్పుడు దాని ప్రకారం మనం ఆ విఐపి బ్రేక్ దర్శనం అనేది కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ప్రజెంట్ అయితే నేను ఏంటంటే కొన్ని ఏరియాల్లో కొన్ని క్యాప్చర్ చేస్తున్నాను ఖాళీ ఉన్నప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
సో మాది వచ్చేసి విఐపి బ్రేక్ దర్శనం అండి, అక్కడ కనిపిస్తుంది కదా. సో మాకైతే ఈవినింగ్ 8 o'clockకి మెసేజ్ వస్తుందని చెప్పారు. అప్పుడు చెప్తారంటే ఎప్పుడు టైమింగ్స్ అనేది. యాక్చువల్గా మాది రేపు దర్శనము. సో అది ఎప్పుడు వస్తుంది అనేది ఈ నైట్ తెలుస్తుందండి మనకి. ఇదిగోండి ఇదంతా క్యూనే. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియదు కానీ సో అక్కడ స్టార్ట్ అయ్యి ఆ పైనుంచి వచ్చి మళ్ళీ ఈ రూమ్స్లోకి వచ్చారండి. ఇక్కడ అంతా కూడా ఈ రూమ్స్లోంచి మూవ్ చేస్తున్నమాట. 100 రూపాయల క్యూ అండి ఇదంతా. చూసేసి జనం బాగున్నారు. అక్కడ వెళ్ళి 300 రూపీస్ టికెట్ తీసుకుని సో ఈ క్యూలో జాయిన్ అవుతారన్నమాట. కదా నా పక్కన సో కాకపోతే ఇక్కడ ఈ క్యూ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదండి. చాలా బాగుంది మొత్తం అంతా కూడా. ఇది రూమ్ అండి. ఈ రూమ్లో కూర్చోబెడతారు, ఆ తర్వాత మూవ్ చేస్తారన్నమాట. ఇది చూడండి చాలామంది లోపల ఉన్నారు. సో ఇదేనండి గోశాల. కానీ ఇందులో ఆవులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్య. దీని గురించి ఏదో రాజకీయం కూడా జరిగింది. సో మాది యాక్చువల్గా దర్శనం రేపండి. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి ఇక్కడ కొన్ని ప్లేసులు చూడటానికని బయలుదేరామండి. సో అందులో ఫస్ట్ది ఏంటంటే పాప వినాశనం టెంపుల్ ఒకటి, అక్కడ గంగా టెంపుల్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అని 2 ఉన్నాయంట ఇంకోటి. సో ఈ రెండింటిని చూసేద్దాం అని చెప్పేసి బయలుదేరామండి. మేమైతే ఇప్పుడు ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ పేరు జపాలి హనుమాన్ మందిర్ అంట. ఈ టెంపుల్ యాక్చువల్గా ఇక్కడి నుంచి కనీసం మనకి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉందంటండి. కానీ నడవటం కూడా చాలా కష్టం అంట. అప్ డౌన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. బట్ అలాగే కష్టపడి వెళ్ళామన్నమాట. సో నేనైతే జపాలి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసానండి కష్టపడి. సో అక్కడి నుంచి మేము కార్ దిగిన కాడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. కొంచెం అప్ డౌన్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. ఇది బాగా ఫేమస్ అంట.
సో ఏదో వెంకటేశ్వర స్వామి ప్రదర్శించారని ఏదో చెప్తున్నారు, మరి ఇక్కడ మనకంతా కరెక్ట్గా తెలియదు. ఇదేనండి జపాలి ఆంజనేయ స్వామి గుడి. గుడి అయితే బాగా కట్టారు లోపల. ఇదేననుకుంటండి అసలు విగ్రహం, మరి లోపల ఇంకోటి ఉందేమో తెలియదు. ఇక్కడ విగ్రహానికి ఒక స్పెషల్ ఉందంటండి. మన మనసులో ఏదైనా కోరిక చెప్పుకుని ఏదైనా కాయిన్స్ ఆ విగ్రహానికి అంటిస్తే అది జరుగుద్ది అని చెప్పేసి అక్కడ చెప్తున్నారండి. మేము ఈ టెంపుల్ నుంచి తిరిగి వస్తుంటే ఒక పెద్ద ఉడత కనపడిందండి. అది ఉడత జాతికి సంబంధించింది, చాలా పెద్దగా ఉంది. దానికి ఎవరో కొబ్బరి చిప్ప ఇచ్చారు, తింటాం చూడండి. ఇక్కడ చూసారు కదండి ఒక విచిత్రం అన్నమాట. ఇక్కడ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చున్నాయి అన్నమాట. చూసారు కదా మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా ఏంటంటే ఇటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లా పేరుస్తారంట. ఎందుకంటే ఎవరికన్నా ఇల్లు కట్టుకోవాలని ఉంటే మాత్రం అది జరగాలని చెప్పేసి ఇలా పేరుస్తారన్నమాట. అలా పేర్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు అనేది వాళ్ళు కట్టుకుంటారంట అనేది ఒక నమ్మకం అంట ఇక్కడ. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది టెంపుల్ ఆకాశ గంగ అంటండి. సో మేమైతే లోపలికి వెళ్ళలేదు. సో మా డ్రైవర్ మాత్రం వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకొచ్చాడు అనమాట. ఇక్కడ మేము పాప వినాశనం అనే గుడికి వెళ్తున్నామండి. ఇది అంతా కూడా అది దారి అన్నమాట. మొత్తం అన్ని షాపింగ్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా రకరకాలైన వస్తువులు కూడా అమ్ముతున్నారు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. సో ఇదే పాప వినాశనం గుడి అండి. సో ఇక్కడికి కంపల్సరీగా మనం వెళ్ళాలంట. సో ఆ నీళ్ళు వచ్చేసి కొండలోంచి వస్తున్నాయి అన్నమాట, వచ్చి అక్కడ పడుతుంది అన్నమాట. అందరూ కూడా సో తల మీద పోసుకుంటారు అన్నమాట, చాలా మంచిది అని చెప్పేసి. సో అయితే మేము వెళ్ళేటప్పటికి గుడి టైం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేశారు. సో లోపలికి అయితే వెళ్ళలేదు మేము. ఇక్కడ చూసారు కదండి మన ఏనుగుని. సో స్వామివారి కోసం గజారోహణం చేయడానికి ఈ ఏనుగుని ఉపయోగిస్తారనుకుంటా. నేను రూమ్లోంచి బయటకు వచ్చినప్పుడు రోడ్డు అమ్మట తీసుకెళ్తున్నారన్నమాట.
సో ఇక్కడ మేము వరాహస్వామిని దర్శనం చేసుకుంటే వెళ్తున్నామండి. సో ఎవరైనా సరే తిరుపతి వచ్చినప్పుడు ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంట. అది అక్కడ రూల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక గంటలాగా కొట్టుకుని వెళ్తున్నారు కదా, ఇక్కడ వరాహస్వామికి ఏదో నైవేద్యం తీసుకెళ్తున్నట్టుగా ఉంది నాకైతే. సో ఇక్కడ నుంచి అంతా కూడా మేము రిటర్న్ జర్నీ చేస్తున్నామండి. ఇక్కడ జింకలు బయటకొచ్చినాయండి. నేను జింకలని అనుకుంటున్నాను. బట్ నాకు 100% తెలీదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అందరూ కూడా జింకలు బయటకొచ్చినాయని చెప్పేసేసి సో వెహికల్స్ అన్నీ ఆపి చూస్తున్నారన్నమాట ఇక్కడ.